ఆటోక్యాడ్ ట్యూటోరియల్స్ భాగంగా తర్వాత పాఠానికి స్వాగతం. ఈరోజు వచ్చేసి మనము ఒక కొత్త విషయం తెలుసుకుంటాము. ఆబ్జెక్టివ్ స్నాప్ మోడ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఆబ్జెక్టివ్ స్నాప్ మోడ్ అనేసి ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ ఇట్లా బాటమ్ లో. దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే, జస్ట్ లైన్ కమాండ్ తీసుకోండి, ఎల్ ఎంటర్. ఒక లైన్ ఇట్లా తీసుకునేస్తే మనము ఒక లైన్ తీసుకునేస్తాము, ఎంటర్. ఇప్పుడు ఈ లైన్ సెంటర్ పాయింట్ ఎలా లొకేట్ చేయాలనేది మనకు ఇక్కడ కనబడట్లేదు అనమాట. ఎక్కడ అనేది మనం లొకేట్ చేయలేదు. సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ స్నాప్ మోడ్ ఉంది కదా, దీన్ని కనుక మనము ఆన్ చేసుకుంటే ఈ పాయింట్కి వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ లైన్కి ఇది కూడా లొకేట్ చేయాలంటే ఏదో ఒకటి కమాండ్ యాక్టివేషన్ ఉండాలి. ఎల్ ఎంటర్. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ కనబడుతుంది. అలాగే ఈ లైన్ సెంటర్ పాయింట్ అనమాట, అంటే ట్రయాంగిల్ షేప్ లో ఉండేది మిడ్ పాయింట్, లాస్ట్ లో ఇది అనమాట. సో దీంట్లో ఇక్కడ రైట్ సైడ్ యారో లెక్క వెళ్తే కన్నా ఇక్కడ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. అలాగే ఆబ్జెక్ట్ స్నాప్ సెట్టింగ్స్ లోకి వెళ్తే మనకు ఇలా అన్నీ వస్తాయి అనమాట. సో సెలెక్ట్ ఆల్ లో ఉంది, క్లియర్ ఆల్. ఇలా సెలెక్ట్ ఆల్ లో ఉండి కూడా ఒక సెంటర్ పాయింట్ మిడ్ పాయింట్ ఎగిరిపోయినా కూడా మళ్ళీ మనం వెతుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఏం కన్ఫ్యూజన్ కాకుండా సెలెక్ట్ ఆల్ కొట్టుకునేసి ఓకే చేసుకుంటాం. సో అది ఒకటి. సో ఈరోజు వచ్చేసి మెయిన్ లెసన్ వచ్చేసి సర్కిల్స్ అన్నమాట. సర్కిల్స్ వచ్చేసి మనము 6 రకాలుగా తీసుకుంటాము. ఇక్కడ సెంటర్ రేడియస్, సెంటర్ డయామీటర్, 2 పాయింట్, 3 పాయింట్, tan రేడియస్, tan అన్నమాట. సో అందులో భాగంగా ఇప్పుడు కొన్ని ఆల్రెడీ నేను కొన్ని గీసి పెట్టాను. ఇక్కడ ఇది ఎలా అనేది గీసి చూపిస్తాను, చూడండి. జస్ట్ సర్కిల్ కి షార్ట్ కట్ వచ్చేసి సి. సో సి ఎంటర్ నొక్కి ఒక పాయింట్ తీసుకుంటాము. రేడియస్ అంతా 5 కాబట్టి 5 ఎంటర్ వచ్చేసింది కదా. అలాగే ఇది ఫస్ట్ ఆప్షన్, ఇది సెంటర్ రేడియస్. నెక్స్ట్ ఆప్షన్ సెంటర్ డయామీటర్. ఇది ఎలా తీసుకోవాలంటే సి సర్కిల్ కమాండ్ తీసుకుంటాము. సేమ్ సి తీసుకుంటాము, సెంటర్ పాయింట్ లొకేట్ చేసుకుంటాము. డయామీటర్ కాబట్టి మనము డైమెన్షన్ ఇయ్యము, ఇక్కడ డి ఇస్తాం. డి ఇచ్చి మళ్ళీ ఎంటర్ నొక్కిన తర్వాత ఇప్పుడు అడుగుతుంది అనమాట డయామీటర్. ఎంత డయామీటర్? 8 డయా కాబట్టి 8 ఎంటర్. సో ఇట్లా ఇస్తాం. నెక్స్ట్ ఇక్కడ రేడియస్ 5 రేడియస్ తోటి ఒక సర్కిల్, అందులోపల వచ్చేసి 2 డయామీటర్ తో ఇంకొక సర్కిల్ ఉంది. ఇది ఎలా గీయాలనేది చూద్దాం. సి ఎంటర్, రేడియస్ అంతా 5 ఎంటర్. తర్వాత ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఈ ఆబ్జెక్ట్ స్నాప్ మోడ్ అనేది ఇంపార్టెన్స్ ఏంటని ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ డయామీటర్ 2 డయామీటర్ లోపల గీయాలి కాబట్టి లైక్ ఎక్కడ సెంటర్ అనేది మనకు తెలియదు కరెక్ట్ గా. కాబట్టి కమాండ్ యాక్టివేషన్ ఉంటేనే మనకు ఆబ్జెక్ట్ స్నాప్ మోడ్ అనేది పనిచేస్తుంది. సో సి ఎంటర్. ఇప్పుడు చూడండి, జస్ట్ ఇక్కడ కర్సర్ ఇక్కడ తీసుకురండి, 4 పక్కల 4 తీసుకురండి. ఇలా చూస్తే గ్రీన్ లైన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది సెంటర్. సెంటర్ అయిన తర్వాత సి ఎంటర్ తర్వాత మనం ఏమి ఇవ్వాలి? డయామీటర్ ఇవ్వాలంటేనా డి ఎంటర్. డి ఎంటర్ ఇచ్చిన తర్వాత ఎంత డయామీటర్? 2 డయా కాబట్టి 2 ఎంటర్. సో ఇది అయిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ లో వచ్చేసి నేను నేర్చుకున్నాం మనం సర్కిల్ ఎలా, ట్రయాంగిల్ ఎలా గీయాలి అనేసి. సో దీనికి ఏంటి? ఎల్ ఎంటర్, మెజర్మెంట్ ఎంత? 7 ఎంటర్. ఇప్పుడు ఇట్లా పైకి కిందికి వస్తుంది, కానీ ఇది ఏ మోడ్ లో ఉంది? ఆర్థో మోడ్ లో ఉంది. మనకు దేంట్లో కావాలి? పోలార్ ట్రాకింగ్ లో కావాలి. ఇక్కడ నుంచి 7 ఎంటర్. సి ఎంట్రీస్ అయినా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఎంత రేడియస్ సర్కిల్ ఉంది? 2 రేడియస్ సర్కిల్ ఉంది. సో సి ఎంటర్. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ లో వచ్చి మిడ్ పాయింట్ తీసుకుంటాము. ఎంత? 2 రేడియస్, 2 ఎంటర్. మళ్ళీ సి ఎంటర్. ఇక్కడ కూడా సేమ్ 2 రేడియస్ తో ఉంది, 2 ఎంటర్. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ సేమ్ అదే కమాండ్ కాబట్టి మనము కీబోర్డ్ లో స్పేస్ బార్ నొక్కితేనా ప్రీవియస్ కమాండ్ యాక్టివేషన్. ఇక్కడ మళ్ళీ ఎంత? 2 ఎంటర్. అయిపోయిందా? రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఎలా అనేది నేను గీసి చూపిస్తాను. తర్వాత మీరు కూడా ఇలా డిఫరెంట్ గా మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేస్తారు. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈ సర్కిల్ సెంటర్ నుంచి ఈ సర్కిల్ సెంటర్కి ఎంత? 15. అలాగే ఈ సర్కిల్ నుంచి ఇక్కడికి 12 ఉంది అనమాట. ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఉంది అనమాట. సో ఈ 6 తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఇక్కడికి పాయింట్ ఉంది.
సో ఇక్కడ R3, ఇది కూడా R3, ఇది కూడా R3. ఇక్కడ ఇది మాత్రం 3 డయామీటర్ తో ఉందన్నమాట. ఇక్కడ ఈ సెంటర్ నుంచి ఇక్కడ ఈ సర్కిల్ సెంటర్ కి ఎంత 7 ఉంది. ఇవి మెజర్మెంట్స్ చూసుకున్నాం కదా. ఇప్పుడు లైన్ కమాండ్ తీసుకుంటాం, L ఎంటర్. ఇట్లా పైకి ఎంత 15 ఎంటర్ అయిపోయింది. ఎంటర్. తర్వాత వచ్చేసి ఎంత రేడియస్ 3తో కాబట్టి సర్కిల్ కమాండ్ C తీసుకుంటాం, C ఎంటర్. ఇక్కడ ఈ పాయింట్ తీసుకునేసి ఇక్కడ ఎంత డయామీటర్ 3 రేడియస్, డయామీటర్ కాదు రేడియస్ 3. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అదే అనమాట, C ఎంటర్. ఇక్కడ ఎంత సేమ్ 3 డయామీటర్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈ సెంటర్ నుంచి ఇక్కడికి ఎంత 12 కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ లైన్ కమాండ్ తీసుకున్నాము, L ఎంటర్. సెంటర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి హారిజాంటల్ గా ఇక్కడ చూడండి, పోలార్ ట్రాకింగ్ లో ఉంటే మనకి యాంగిల్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఆర్థో మోడ్ లో పెట్టుకుంటాం. ఆర్థో మోడ్ లో పెట్టుకునే ఎంత 12 ఎంటర్, మళ్ళీ ఎంటర్. సారీ, లైన్ ఎంటర్. ఇక్కడ నుంచి ఎంత మనకి 12 ఎంటర్. సో మళ్ళీ ఎంటర్. ఇక్కడ ఈ ఎండ్ పాయింట్ కూడా సర్కిల్ 3 రేడియస్ కాబట్టి సర్కిల్ C ఎంటర్. ఎంత 3 ఎంటర్ అయిపోయింది కదా. ఇప్పుడు అలాగే ఈ పాయింట్ కి సెంటర్ పాయింట్ లొకేట్ చేద్దాం. సో దీన్ని మళ్ళీ L ఎంటర్, లైన్ తీసుకోవాలి. జస్ట్ ఈ లైన్ మీద ఊరికే ఇట్లా మనం పెడితే చాలు, ఆటోమేటిక్ మనకు ట్రయాంగిల్ చూపిస్తుంది పాయింట్ లో. సో ఇక్కడ నుంచి సెంటర్ నుంచి పైకి ఎంత 7 ఎంటర్ అయిపోయింది. సో ఇక్కడ 7 ఎంటర్, ఇక్కడ ఎంత ఈ సర్కిల్ డయామీటర్ ఎంత 3 డయామీటర్ ఉంది కాబట్టి మళ్ళీ సర్కిల్ తీసుకోవాలి, ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్ ఇచ్చిన తర్వాత డయామీటర్ కాబట్టి మళ్ళీ D ఇవ్వాలి, ఎంటర్ ఇవ్వాలి. C ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పాయింట్ లొకేట్ చేస్తాం. లొకేట్ చేసిన తర్వాత డయామీటర్ ఇవ్వాలి కాబట్టి D ఇచ్చి ఎంటర్ ఇస్తాం. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఎంత డయామీటర్ 3 కాబట్టి 3 ఎంటర్. సో డయామీటర్ వచ్చేసింది కదా. సో ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఉన్న లైన్స్ ఇవన్నీ డిలీట్ అయిపోయింది. సో ఇదండి, ఇలా గీసుకోవాలి మనము. ఇప్పుడు కూడా ఈ డైమెన్షన్స్ అనేది ఫ్యూచర్ క్లాస్ లో చెప్తున్నాము. అండ్ అందరూ దయచేసి ప్రాక్టీస్ చేయండి. నిన్న క్లాస్ చెప్పింది కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసి ఓన్ గా నేర్చుకోండి. అంటే ఇక్కడ ఎవరు అడుగుతారనేది విషయం కాదు, నేర్చుకుంటేనే మీకే ఫ్యూచర్ లో యూజ్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.